అరే ఏంటిది? సకు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? అసలు సకు కోసం మీరు బయట ఎందుకు వెతుకుతున్నారు? రాత్రి తను ఇక్కడే కదా. ఏంటి? సకు నిన్న రాత్రంతా బయటే ఉందా? నేను అడిగింది వినిపించలేదా? మనోరమ, సమాధానం చెప్పు. సకు నిన్న రాత్రి బయట ఎందుకు ఉంది? తనే కావాలని బయట నిలబడిందా, లేక నువ్వు తనని బయట నిలబడమని చెప్పావా? నాకు జవాబు చెప్పు. అరే నేనెందుకు అబద్ధం ఆడతాను? తన ఇష్టపూర్వకంగానే బయట నిలబడింది, నేను బలవంత పెట్టలేదు. అమ్మా, ఎవరైనా కావాలని ఇష్టపూర్వకంగా ఆరు బయట ఎందుకని నిలబడతారు? తన మనసు తన్ని ప్రశ్నిస్తోంది. మనసు ప్రశ్నిస్తోందా? ఎందుకు? తను ఏం తప్పు చేసిందని? తెలీదా? గురు జిగ్రోబా గారిని అవమానించిందెవరు? సక్కునే కదా. అయినా తన్ని ఒక్క మాట కూడా అనలేదు. రాత్రంతా నేనే బయట నిలబడదాం అనుకున్నాను, ప్రాయశ్చిత్తం చేయడానికి. అరే నువ్వు ఇంత అగ్నివర్షంలో ఇలా జరుగుతుందని నాకు తెలుసా? ఈ విషయం తెలిస్తే నేనెందుకు బయట నిలబడతాను, తన్నెందుకు నిలబడనిస్తాను? నేను రాత్రి బయట నిలబడి ఉన్నప్పుడు తను స్వయంగా నా దగ్గరకొచ్చి, అత్తయ్య గారు మీకు బదులుగా నేను నిలబడతాను అని మొండికేసింది. నేనేం చేయగలను? కానీ నేను మాత్రం తన్ని బయట నిలబడమని చెప్పలేదు. అయ్యో మనోరమా, నువ్వేమంటున్నావు? అంటే నిన్న అగ్నివర్షం కురుస్తున్నప్పుడు సకు ఆరు బయట ఉందా? అవునండి, తను బయటే ఉంది. ఇలా జరుగుతుందని తెలిస్తే రాత్రంతా తన్ని బయట ఎందుకు ఉంచుతాను నేను? ఏమంటే నేను తనకు అత్తగారిని, శత్రువుని కాను. తనకి శత్రువో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ నీచుడు, ఆ దొంగ బాబాకి ప్రియ శిష్యురాలివి. ఇది నాకు బాగా తెలుసు. ఛే, నిజంగా నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. దిగు, కంగారు పడకు. అటు చూడు, మన సక్కుబాయ్ వస్తుంది. సకు, రా సక్కుబాయ్, రామ్మా. కోడల్ని ఇంటి బయటే ఉంచు. ఆగిపోయావే? నీకు నేను హారతి ఇవ్వాలా? త్వరగా నడుచుకుంటూ రా. అరే రమ్మంటున్నానా? రా, రావేటు. నీ వల్లే నేను అందరితో మాట్లాడ్డాను. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళేవే పెత్తనాలకి? సక్కు, ఏమిటిది? వేలపాల లేదా నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? పైనుంచి నిప్పు బంతులు పడుతుంటే నువ్వు ఎందుకు ఆరు బయట నుంచున్నావు? నువ్వు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా కాపాడమని ఎవరిని పిలవలేదు. దీని అర్థం ఏంటి సక్కు? రేపు ఊళ్ళో వాళ్ళందరినీ సమావేశపరిచి నా మీద నేరాలు చెప్తావు. మా అత్తగారు రాత్రంతా నన్ను ఆరు బయట నిలబెట్టిందని. లేదండి అత్తయ్య గారు, నేను ఇది ఎవరికీ చెప్పను. నిలబడ్డ చోటు నుంచి కదలకూడదు. ఇంకా నువ్వు ఎవ్వరినీ పిలవకూడదు. అరే ఏమిటే నా వైపు చూస్తున్నావు? వీళ్ళందరూ నేనే నిన్నేదో చేశాననుకుంటున్నారు. ఒసే మాట్లాడవే. దేవుడు నీకు నోరిచ్చాడు కదా, మరి మాట్లాడు. రాత్రంతా బయట నిలబడమని నేను నిన్ను ఆదేశించానా సక్కు? లేదండి, నేనే స్వయంగా నిర్ణయం తీసుకుని నిలబడ్డాను. దిగు, చెప్పింది విన్నావా? సక్కు కావాలని బయట నిలబడింది. అర్థమైందా నీకు? సక్కు, నిప్పు బంతులు పడుతుంటే నువ్వెలా? నిప్పు బంతుల సంఖ్య అధికమవగానే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. చూడండి దీని తెలివితేటలు ఎలా ఉన్నాయో. అయినా నువ్వు ఇంట్లోకి రాకుండా బయటికెందుకు వెళ్ళేవే? తలుపు తట్టి మమ్మల్ని హెచ్చరించి ఉండాల్సింది. కానీ
నువ్వు అలా చేయకుండా నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి బయటికి వెళ్ళిపోయావు. అది నిజం కాదు అత్తయ్య గారు. ఆ నిప్పు బంతుల లక్ష్యం నేనే. అవి నేను ఎటువైపు వెళ్తే అటువైపు పడుతున్నాయి. ఒకవేళ నేను ఇక్కడే ఉన్నా లేక ఇంట్లోకి వచ్చినా ఖచ్చితంగా ఇల్లంతా తగలబడిపోయేది. మన ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ కాకూడదనే నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాను. నేను బయటకు వెళ్ళిన మరుక్షణం అవి గ్రామస్తుల ఇళ్ల మీద పడ్డం చూశాను. అందుకే నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని నేను ఇక్కడికి దూరంగా ఒక మైదానంలోకి వెళ్ళి నిలబడ్డాను. విఠాల, పాండురంగ, మా మీద కృప చూపావా తండ్రి. చిన్నపిల్ల, అమాయకురాలు, అన్నం పుణ్యం ఎరుగని ఈ పిల్లని వేధిస్తున్నారా మీరు? ఈ కుటుంబం క్షేమంగా ఉండాలని సకు తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. కానీ మీరు తనని నిందిస్తున్నారు. మేమేం చేయలేదు. తన మీద తనే బురద జల్లుకుంది. ఇది మనల్ని రక్షించడం ఏంటి? అన్ని వైపుల నుంచి అగ్నివర్షం కురిసింది. అదేగా తను చెప్పింది. ఈ విధ్వంసం ఎందుకు జరిగిందో మీకు అర్థమవుతుందా? ఆగ్రహించారు. మహాగురు జింగ్రోబా గారు ఆగ్రహించారు. ఆయన ఆగ్రహ ఫలితమే ఇది. తప్పు చేసి ఇది తన మీదకి తెచ్చుకుంది. దీనివల్ల మన ఇంటికి ఊరికి నష్టం. బాబాగారు, బాబాగారు, మీరే మమ్మల్ని కాపాడండి. కాపాడండి బాబాగారు. బాబాగారు. బాబాగారు కాపాడండి, మమ్మల్ని కాపాడండి బాబాగారు. బాబాగారు, 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 పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి బాబాగారు. మన ఊరు తగలబడిపోతోంది. మా గుడిసెలన్నీ అగ్నికి ఆహుతైపోయాయి బాబాగారు. బాబాగారు, మేము అసలే నిరుపేదలం. మాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్ళు కాలిపోయాయి. చాలా మందికి ఒళ్ళు కూడా కాలింది. బాబాగారు, మీరు చెప్పారు కదా, అలాగే జరిగింది.